అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గట్టు ఫుడ్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో టుడేస్ రెసిపీ మసాలా ఎగ్ కర్రీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీలోకి, నాన్స్లోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ స్టైల్ మసాలా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా బాయిల్డ్ ఎగ్స్, నేను ఇక్కడ 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటికి ఉడికించుకున్న తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపల దాకా వెళ్ళి టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ని తీసుకోవాలి. ఆ కర్డ్లో 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కర్డ్లో కలిసిపోయేటంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. దీనివల్ల మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. రెస్టారెంట్లో ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. సో ఈ ప్రాసెస్లో మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టీ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఎక్కువగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయ్యేటంత వరకు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేటంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్లో 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకొని కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేదాకా ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చీలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే 1 ఇంచు అల్లాన్ని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 to 6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తానికి మనం సరిపడేటంత సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ అయితే సరిపోతుంది. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ మిగిలిపోకుండా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 టీ స్పూన్స్ దాకా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ కారం, అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, దాంట్లోని 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు యాడ్ చేసేటప్పటికి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో కలిసిపోయి మొత్తం బాగా ఫ్రై అయ్యేటంత వరకు బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న మెతి ఆకులని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మెంతి ఆకులు సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేదాకా కలుపుకొని ఒక 1 మినిట్ వీటిని ఫ్రై చేసుకోవాలి.
సో ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ మసాలా మిక్చర్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. సో ఇప్పుడు ఈ కర్డ్ కూడా మన ఆనియన్ పేస్ట్లో కలిసిపోయేదాకా మొత్తం బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కలిసిపోయేదాకా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలేటంత వరకు దీన్ని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీనివల్ల ఆనియన్స్లో అలాగే కర్డ్లో ఉండే పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా 2 మినిట్స్ ఈ కర్డ్ అలాగే ఆనియన్ మిక్చర్ బాగా కుక్ అయిపోయేటంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడేటంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 కప్ టు 1 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఎగ్స్ యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేదాకా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేటంత వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ మిక్చర్ మొత్తం దగ్గర పడేటంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండేటట్లుగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి కర్రీ తప్పకుండా ట్రై చేయండి. సో అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ రెస్టారెంట్ స్టైల్ మసాలా ఎగ్ కర్రీని మీరు సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కుదురుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe Gattu Foods YouTube channel. Thank you. Please subscribe Gattu Foods. Please subscribe Gattu Foods YouTube channel. Namaste.